నేను అడుగుతా ఉన్నా, ఇది చూసినప్పుడే నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు మోసాలు, చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయి అనంటే, ఒక ఉదాహరణగా ఒక పోలిక చెబుతా. మన రాష్ట్రం ఓ పంట పొలం అనుకోండి. ఆ పొలాన్ని సాగు చేసే బాధ్యత మీరంతా 5 ఏళ్ల క్రితం జగన్ అనే ఓ రైతుకి ఇచ్చారనుకోండి. ఆ జగన్ అనే ఆ రైతు, ఆ జగన్ అనే మీ బిడ్డ, జగన్ అనే మీ అన్న ఈ 5 ఏళ్లలో రాష్ట్రమనే ఈ పొలంలో ఈ గడగడా చెప్పిన ఈ స్కీములు, చేసిన మార్పులు, చేసిన సంస్కరణలు, తీసుకువచ్చిన విప్లవాలు, ఇవే విత్తనాలతో, వీటినే విత్తనాలుగా మన రాష్ట్రంలో ఇంటింటా అభివృద్ధి, సంక్షేమం, సంతోషం, మంచి భవిష్యత్ అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ. ఇవాళటికి 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రతి ఇంట్లో నాటిన ఈ మొక్కలు, ఈ ప్రతి గ్రామంలో నాటిన ఈ మొక్కలు, ప్రతి పట్టణంలో నాటిన ఈ మొక్కలు, ప్రతి సామాజిక వర్గంలో నాటిన ఈ మొక్కలు 5 ఏళ్లుగా పెరుగుతూ, ఈరోజు 5 ఏళ్లుగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. నేను ఇక్కడే మీ అందరినీ కూడా ఆలోచన చేస్తా ఉన్నా. ఈరోజు జగన్ అనే మీ రైతు, జగన్ అనే మీ బిడ్డ, జగన్ అనే మీ అన్న రాష్ట్రం అనే పంట పొలంలో వేసిన ఈ విత్తనాలన్నీ మరో 15 సంవత్సరాలలో వృక్షాలవుతాయి. 15 సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ఆ క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు. ఆ అభివృద్ధితో అవి మహావృక్షాలుగా అవుతాయి. బ్రతుకులు మారుతాయి, తలరాతలు మారుతాయి, పేదరికం అన్నది మటుమాయమైపోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచనలు, మీ బిడ్డ ప్రతి ఆలోచన పేదవాడిని బయటికి ఎలా లాగాలి, పేదవాడి బ్రతుకులు ఎలా మార్చాలి, పేదవాడిని మరో 15 సంవత్సరాల్లో పేదరికం నుంచి ఆ పిల్లాడు చదువుకొని ఐబీ సిలబస్తో బయటకు వచ్చి ఏకంగా డిగ్రీ పూర్తి చేసి, డిగ్రీలో కూడా 30% కరికులం ఏ ఎల్ఎస్సి నుంచో, ఏ హార్వర్డ్ నుంచో, ఏ స్టాన్ఫర్డ్ నుంచో, ఏ ఎంఐటి నుంచో ఆ కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లతో బయటకు వచ్చి అనర్గళంగా ఆ పిల్లాడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుంటే పేదరికం అన్నది మటుమాయమవుతుంది అన్నది మీ బిడ్డ స్వప్నం. కానీ మరో వంక చంద్రబాబును చూస్తే మీరే చెప్తా ఉన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ వ్యక్తి పేరు చెబితే ఏ ఒక్కరికి కూడా, ఏ పేదవాడికి కూడా తాను ఫలాని మంచి చేశాను అని తాను చెప్పుకోలేని పరిస్థితి. తన 14 ఏళ్ల కాలంలో తాను ఫలాని మంచి చేస్తూ ఏ పేదవాడికైనా ఫలాని స్కీము తీసుకొచ్చాను అని తాను చెప్పుకోలేని పరిస్థితిలో తాను ఉన్నాడు అనంటే ఆయన చేసిన మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. అధికారం వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన ఈ పాంప్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది. గుర్తుందా అన్న ఈ పాంప్లెట్? అన్న ఈ పాంప్లెట్ గుర్తుందా? అక్క ఈ పాంప్లెట్ గుర్తుందా? కింద చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా? పైన ముగ్గురి ఫోటోలు కనిపిస్తా ఉన్నాయా? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ముఖ్యమైన హామీలు అని అంటూ తాను సంతకం పెట్టి స్వయంగా ఈ కూటమిలో ఉన్న వీళ్ళ ముగ్గురి ఫోటోలు వేసి ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్. పంపించిన తర్వాత 2014 నుంచి 2019 ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ప్రజలు ఆయన ఇచ్చిన ఈ హామీలను నమ్మి ఆయనకు ఓటు వేస్తే
నేను అడుగుతా ఉన్నాను, మరి 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ ప్యాంప్లెట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అంటూ సంతకం పెట్టి పంపించిన ఈ ప్యాంప్లెట్లో, మీ ఇంటింటికి పంపించిన ఈ ప్యాంప్లెట్లో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇందులో చెప్పినవి నేను ఒకసారి చదువుతాను, మీరే చెప్పండి. ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు చేశాడా చెయ్యలేదా అన్నది మీరే చెప్పండి నేను అడుగుతా ఉన్నా. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు. 87,612 కోట్ల రూపాయలు రైతన్నలకు సంబంధించిన రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీలలో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నాడు ఈ పెద్ద మంచి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు, ఇందులో కనీసం ₹1 అయినా మాఫీ అయిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతుల పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీలలో ఆయన ఇచ్చిన మూడో హామీ, ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 25,000 కంటే దేవుడు ఎరుగు. ఆయన హయాంలో ఏ ఒక్కరి బ్యాంకు ఖాతాల్లోకైనా కనీసం ₹1 అయినా చంద్రబాబు వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతుల పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీలో నాలుగోది ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతుల పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. ఐదోది హామీ,